బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. 2 మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. గవర్నర్ పేటలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిని కత్తితో పొడిచి మరొక యువకుడు పరారైనట్లుగా తెలుస్తోంది. డబుల్ మర్డర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. 2 మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా కూడా స్థానికులు గుర్తించారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మర్డర్లో పూర్తి స్థాయిలో కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అన్నపూర్ణ థియేటర్ పక్కన అన్నపూర్ణ థియేటర్, మరో పక్కన అప్సరా థియేటర్, ఈ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు పూర్తిగా క్యాటరింగ్ పని, అంటే సప్లయింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తులుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది కూడా ప్రస్తుతానికి ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి. అయితే అక్కడ పూర్తిగా ఆధారాలు చూసుకుంటే అప్పుడు ఈ ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుండి ఉరకడం గమనించిన కొంతమంది ఏం జరిగింది అనే కోణంలో అయితే వెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న వ్యక్తులు అక్కడికి వెళ్లి చూడడంతో ఇద్దరు రక్త మడుగులో పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అప్పుడు పూర్తిగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరు ఎవరు, ఉరికిన వ్యక్తి ఎవరు అనేది కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరో పక్కన ఆ ఉరికిన వ్యక్తి రౌడీ షీటర్ కిషోర్ గా అయితే పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు ఆధారంగా రౌడీ షీటర్ కిషోర్ గా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన పరిస్థితి. అయితే అతను ఎందుకు చేశాడు, ఎందువల్ల వీళ్ళ ముగ్గురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, ఇద్దరిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కిషోర్ పరారీలో ఉన్నాడు, ఎక్కడ కనబడలేదు. అయితే అతను ఆచూకీ కోసం అయితే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. 4 టీంలుగా విడిపోయి అతని కోసం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏదేమటికి విజయవాడ నడిబొడ్డున 2 హత్యలు, జంట హత్యలు అవడం, అదేవిధంగా అది పబ్లిక్ ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ తిరిగే ప్లేస్ అవడంతో కొంత తీవ్రంగా కలకలం అయితే రేగిందని కూడా చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.